నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. మరో 2 రోజుల్లో తెలంగాణలో గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అయితే అభ్యర్థులు ఆందోళనలు, నిరసనలు ఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వం మాత్రం టీజీపీఎస్సీ మాత్రం ఖచ్చితంగా 21 నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మెయిన్ కన్సర్న్ రిజర్వ్డ్ క్యాండిడేట్లకి అన్యాయం జరుగుతుందనేది. ఏం జరగాలి, ఎందుకని ఇలాంటి అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది? మనతో పాటుగా ఉన్నారు స్టూడెంట్ యూనియన్ లీడర్, కాంగ్రెస్ సీనియర్ నేత మానవతారాయ్ గారు. మానవతారాయ్ గారు, నమస్కారం. నమస్తే అండి. సో మీరు స్టూడెంట్ యూనియన్ లీడర్గా వచ్చారు. అక్కడ విద్యార్థుల సమస్యలు ఏంటో తెలుసు, అభ్యర్థులు ఎందుకోసం పోరాడతారో తెలుసు. ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ గొడవ, ఈ ఆందోళన, నిరసనలు, అరెస్టులు ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు నిరుద్యోగులు ఎప్పుడూ మానసికంగా సంఘర్షణకు లోనవుతుంటారు. వారి పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొన్ని రాజకీయ శక్తులు వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడటం మొదలుపెట్టినాయి. నిజమైన దీనివల్ల నిజంగా ఎవరైతే సంవత్సరాలు తరబడి ఒక లక్ష్యంతో నేను గ్రూప్ 1 అధికారి కావాలి అని బయట ప్రపంచం తెలవకుండా పుస్తకాలే జీవితంగా, పుస్తకాల పురుగులకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. అసలు ఉద్యమం అనేది ఎందుకు రావాలా? ఇప్పుడు మేము గతంలో నిరుద్యోగ జేఏసీగా కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లపై పోరాటాలు చేసినాం. అది సహసిద్ధంగా చేసినాం. అందులో ఎవరి ప్రమేయం లేదు, ఎవరు ప్రోత్సాహం లేదు. నిజంగా అన్యాయం జరిగింది. ప్రభుత్వాలకు వింతిపత్రం ఇచ్చినాం. ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కడం అనేది సహజం. అది సహజమైనటువంటి న్యాయ ప్రక్రియ. కానీ గత ప్రభుత్వంలో నిరుద్యోగుల మూలంగానే, ఈ నోటిఫికేషన్ల మూలంగానే గత ప్రభుత్వం అధికారం కోల్పోయింది. కాబట్టి మళ్ళీ మేము అధికారంలోకి రావాలంటే మళ్ళీ కొంతమంది నిరుద్యోగుల్ని, ఎవరైతే వాళ్ళు చదువుకోరు, కొంతమంది, అందరు కాదు, వాళ్ళు చదవరు, వాళ్ళు ఇక కొంతమందిని ఉపయోగించేసుకొని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ అనుకోండి ప్రధానంగా, కొద్దిమంది 10 మందిని ఉపయోగించుకొని ఇప్పుడు కూసేగాడిది వచ్చేసి మేసేగాడిదని జడగొట్టినట్టు, అంటే చదువుకునే వాడిని చదువుకొని ఇవ్వకుండా వీళ్ళెవరైతే వచ్చేసి అల్లరి చేసేవాళ్ళు వచ్చేసి వాళ్ళని కూడా గందరగోళపరిచినట్టుంది వ్యవస్థ. అయితే ఇక్కడ ఎందుకు పోరాటం ఎక్కడ? పోరాటం ఎందుకు? దేని గురించి పోరాటం చేయాలా? ప్రశ్నాపత్రాల్లో లీక్ అయితే, అవినీతి జరిగితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు చేస్తే పోరాటం చేయాలి. అందులో న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది. నిరుద్యోగికి, చదువుకునే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. పరీక్ష పెడతాము, వేగవంతంగా పెడతాము, పారదర్శకంగా పెట్టాము గ్రూప్ 1 పరీక్షను, మళ్ళీ అంతే పారదర్శకంగా పెట్టబోతున్నాం పరీక్ష, రాయండి, మీకు తొందరగా కొలువులు ఇస్తామని చెప్తుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి. బీఆర్ఎస్ కేటీఆర్ లాంటి వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు. కాబట్టి ఏం చేస్తారు? పాపం అమాయకులైనటువంటి కొద్దిమంది నిరుద్యోగుల్ని వాళ్ళని జడగొట్టి, వాళ్ళ జీవితాలు జడగొట్టి, ఈ కొద్ది మందిని ఇంకొద్ది మందిని చెడగొట్టమని చెప్పి, అందుకే అన్న కూసేగాడిది వచ్చి మేసేగాడిని జడగొట్టినట్టు ప్రయోగిస్తున్నారు, పంపిస్తున్నారు. ఇది తప్పు. నేనేమంటున్నా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఎప్పుడు 13 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ 2022లో వచ్చింది. ఇంకా 13 సంవత్సరాల తర్వాత కూడా 3 సార్లు ఫిలిమ్స్ రాసి, ఇంకోసారి 4వ కూడా ఫిలిమ్స్ రాద్దాం అనేటువంటి దురాలోచన, దుష్ట ఆలోచన ఎవరికి ఉంటుందండి? ఇది ఒక రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళకు ఉంటుంది, మనుషులకు ఉండదు, నిరుద్యోగులకు ఉండదు. అరే వాళ్ళ జీవితాలు ఏమైపోతే చక్కగా చదువుకొని తల్లిదండ్రులను వదిలిపెట్టేసి అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలు చదువుకొని పుస్తకాలు పట్టుకొని చదువుకునే వాళ్ళ గురించి ఆలోచించొద్దా? ఇదంతా ఎవరు చేస్తుంది? చదువు రాని వాళ్ళు, చదవలేని వాళ్ళు, అంటే ఇంకా భయం, ఇంకా ఆందోళన. కొంతమందిని ఏం చేస్తున్నారు, చదివిన వాళ్ళని ఏంటంటే రేపు ఎగ్జామ్ ఉందంటే అరే ఇంకో రోజు వాయిదా పడితే బాగు అనేటువంటి సహసిద్ధమైన ఆలోచన పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉంటుంది. కానీ ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 33,362 మంది ఎంపికయ్యారు. మెయిన్స్కి అర్హత. ఈ 36,000 మందికి ఉద్యోగాలు వస్తాయా? అందరు రావు కదా. వచ్చేది ఎంతమంది? 563 మందికి వస్తాయి. 563 మందిలో 209 మంది ఓపెన్ కేటగిరీలు. ఈ ఓపెన్ కేటగిరీలో కూడా ఓసీలే కాదు, జనరల్ కేటగిరీ అన్నారు, ఓపెన్ కేటగిరీ అనలే. ఓపెన్ కేటగిరీలో ఓసీలే కాదు, అందరూ వస్తారు. ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు. ఈ 200 పోస్టులో అన్ని వర్గాల వాళ్ళు ఎవరైతే ప్రతిభ ఉంటే, మెరిట్ ఉంటే,
వాళ్ళందరూ ఈ కేటగిరీలో వస్తారు. అదేవిధంగా 354 పోస్టులు ఉన్నాయి, అందులో ఓసీలు రారు. 354 పోస్టుల్లో బీసీలకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్సీలకు ఎన్ని ఉన్నాయో వాళ్ళకి ఇచ్చినటువంటి నిష్పత్తి ప్రకారం, వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారం ఆ అభ్యర్థులే వస్తారు, వేరే వాళ్ళు ఎవరు రారు. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారు, కావాలని చెప్పేసి ఈ పరీక్ష ఎట్లయినా సాగుతుంది. రేవంత్ రెడ్డి సర్కారు డిఎస్సి పరీక్షలు పెట్టింది కాబట్టి ఏదో ఒకటి చేయాలా, తప్పులు లేకపోయినా తప్పుల్ని భూతద్దంలో పెట్టి వెతికి చూపించాలా, పరీక్ష రాసే అభ్యర్థుల్ని గందరగోళం పరచాలా, రోడ్డు మీద తీసుకుపోవాలా. గత ప్రభుత్వంలో విఫలమైనట్టు ఈ ప్రభుత్వం కూడా విఫలం కావాలని చెప్పేసి పాపం బీఆర్ఎస్ వాళ్ళు కళ్ళగంటున్నారు. ఆ పప్పులేం కొడుకో రేవంత్ రెడ్డి సర్కార్లో. అశోక్ నగర్ లో జరుగుతున్నటువంటి ఆందోళన కావచ్చు, టీజీపీఎస్సీ ముందు జరుగుతున్న ఆందోళనలో అభ్యర్థులు లేరా? అదే నిజమైన అభ్యర్థులు పుస్తకాలు పట్టుకొని చదువుతారు, నిజమైన అభ్యర్థులు టీచర్లు అయ్యారు మొన్న డిఎస్సిలో. వీళ్ళెవరు? వీళ్ళంతే చెప్పిన కదా, కొద్ది మందిని ఉసిగొలిపేసి కూసేగాడిదలు వచ్చి మేసేగాడిదని చదువుకునే వాళ్ళని జడగొట్టేటువంటి వెధవలు వాళ్ళు. నేను అంటున్నా వెధవలు వాళ్ళు, ఎందుకంటే చదువుకునేవాడు ఎప్పుడు పరీక్ష పెట్టినా నేను రెడీ, సిద్ధం, యుద్ధానికి సిద్ధం. వీళ్ళు కూడా మెయిన్స్ కి అర్హత సాధించిన. అవును, మెయిన్స్ కి అర్హత సాధించడం అనేది కోర్టుకు పోయిన వాళ్ళంతా ఎవరు? ఆ దామోదర్ రెడ్డి ఎవరు? ఆయన అర్హతే సాధించలేదు. ఆయన కోర్టుకు పోయిండు. ఎవరు పంపించారు ఆయన్ని? ఖరీదైనటువంటి లాయర్లు. మేము కోర్టులో ఆ రోజు ప్రభుత్వం వినకపోతే మేము కోర్టులో వేస్తే 50,000 లక్షల రూపాయలు లాయర్లు మానవతా దృక్పథంతో మాకు సహకరించేవాళ్ళు. కేసీఆర్ సర్కారు లాయర్లు కూడా ఎవరైతే పెద్ద లాయర్లు ఉంటే మా తరఫున వాదించొద్దని చెప్పి హుకుం జారీ చేస్తే మాకు ఏ లాయరు సహకరించకపోతే ఎవరో ఒకళ్ళు సమాజానికి సంబంధించిన సేవా దృక్పథం ఉన్నవాళ్ళు, డబ్బు ఆశించేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు కాకుండా మంచి లాయర్లు, పదునైనటువంటి మెదడున్న లాయర్లు, తెలివిగల లాయర్లు, సామాజిక కోణంలో ఉన్న లాయర్లు మా కేసులు వాదించారు. మేము ఇచ్చిన ఫీజు 50,000 లక్ష రూపాయల కన్నా ఎక్కువ లేదు. మరి వీళ్ళు లక్షలాది రూపాయలు పెట్టి వీళ్ళకి యాడ్ నుంచి వచ్చిన డబ్బులు లక్షలాది రూపాయలు. ఒక్కొక్క లాయర్ వాళ్ళు పెట్టుకున్న లాయర్లు చూస్తే మతి బోర్ది. వాళ్ళు సామాన్యంగా వాదించరు వాళ్ళు ఆ లాయర్లు. అట్లాంటి లక్షలాది రూపాయలు పెట్టి లాయర్లను పెట్టుకునే కెపాసిటీ నిజంగా నిరుద్యోగులు అంటారా వాళ్ళని? అసలు వాళ్ళు క్వాలిఫై కానివాడు, ఎవడైనా అర్హత సాధించేవాడు పరీక్ష పుస్తకాలు పట్టుకొని చదువుతాడు. అర్హత లేనివాడు ఆగం చేయడం కోసం, మిగతా వాళ్ళని ఆగం చేయడం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఈ విధంగా గ్రూప్ 1 పరీక్ష జరగొద్దు. అప్పుడు డిఎస్సి అప్పుడు కూడా అంతే అన్నారు, కోర్టు కొట్టివేసింది. ఇప్పుడు వాళ్ళు వేసిన పిటిషన్ని ఒక కోర్టు కొట్టివేసింది. ఇప్పుడు డివిజన్ బెంచ్ అని పోతున్నారు. వీళ్ళంతా ఎవరు? దాదాపు 90% ఇందులో అర్హత సాధించలేని వాళ్ళు. ఇందులో మళ్ళీ కోర్టు కూడా నమ్మాలి కదా. మరి అసలు అర్హత సాధించేవాడు కోర్టుకి ఎందుకు పోతాడు? ఇప్పుడు చెప్పండి, అర్హత సాధించేవాడు కోర్టుకు వెళ్తాడా? వెళ్ళడు. అర్హత సాధించిన వాళ్ళే ఈ విధంగా డొంక తిరుగుడు కార్యక్రమాలు చేసి ఈ పరీక్షను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరీక్షలు ఆగదు. నేనేమంటారు, వాళ్ళ దాటుకొని మెయిన్స్ దాకా వచ్చారు. వాళ్ళతోనే కదా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలిచి మాట్లాడారు. ప్రజాస్వామ్యం. ఎవరు గాంధీ భవన్ కు అనేక మంది వస్తుంటారు, వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. వాళ్ళ బాధల్లో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది మహేష్ కుమార్ గౌడ్ గారు తెలుసుకునే బాధ్యత అయింది. ఒక పార్టీ, ప్రధాన పార్టీ, జాతీయ పార్టీ, ప్రతిపక్ష అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యత అది. వచ్చారు, ఎవరినైనా కాదనం, ఏ నిరుద్యోగులు వచ్చినా కాదనం. మేము నిరుద్యోగులు గతంలో కూడా మా దగ్గరికి వచ్చారు, బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తుందని. కానీ ఈ నిరుద్యోగులకి ఆ నిరుద్యోగులకి తేడా ఉంది. ఆ పోరాటాలకి ఇవన్నీ కృత్రిమ పోరాటాలు, అవి సహసిద్ధమైన పోరాటాలే చరిత్రలో నిలబడతాయి. కృత్రిమ పోరాటాలు నిలబడవు. ఎందుకంటన్నా వీళ్ళు కాలికేస్తే కాలికేస్తున్నారు. డిఎస్సి పెట్టొద్దు. అరే డిఎస్సి పెట్టాలని చెప్పి పాపం సంవత్సరాల తరబడి చదివే వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళు ఉద్యోగస్తులు అయ్యారు. రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నారు, కృతజ్ఞతలు తెలుపుకున్నారు, ఆనంద బాష్పాలు రాల్చారు. ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చే రోజు ఈ రోజు కూడా చాలామంది 13 ఏళ్ల తర్వాత ఈ పరీక్ష నిజంగా 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు జరుగుతుంది. జరిగిన తర్వాత పారదర్శకంగా ఆ ప్రశ్నాపత్రాలను దిద్ది నిజమైనటువంటి అభ్యర్థులు, ఇంటర్వ్యూలు ఎట్లాగూ లేవు, నిజమైనటువంటి అభ్యర్థులకు, ప్రతిభావంతులకు ఉద్యోగాలు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నాలు చేస్తుంటే కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం. వాళ్ళ ఆరోపణలు అండి, ఏమున్నాయి వాళ్ళ ఆరోపణలు? అసలు అర్థం పడడం లేని ఆరోపణలు. నిష్ణాతులు, మేధావులు, వీళ్ళకన్నా బాగా 10 రెట్లు పిహెచ్డీలు చేసి అంతర్జాతీయంగా ప్రశ్నాపత్రాలు పంపించి పరిశోధనా పత్రాలు పంపించడం వ్యక్తులు. కోర్టు కూడా చెప్పింది కదా, మనం చెప్పడం కాదు, కోర్టు చెప్పిన తర్వాత మనం ఎవరు మాట్లాడడం చెప్పండి. నిష్ణాతులకు వదిలేస్తాం, మేము కల్పించుకోమని కోర్టు చెప్పింది. మళ్ళీ డివిజన్ బెంచ్ ఏం చెప్తుందో చూద్దాం. కోర్టు ప్రకారం ఇప్పుడు జరిగింది. అసలు ఇక్కడ వివాదం అయింది. అసలు ఫస్ట్ ఏమన్నారు, 1:100 అన్నారు. ఆ 1:100 అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి న్యాయపరమైన చిక్కులు వస్తాయి కాబట్టి
అది కుదరని పని అని చెప్పేసి ప్రభుత్వం రిజల్ట్ విడుదల చేసింది. 1:50 ప్రకారం విడుదల చేసింది. అందువల్ల 31,368 మంది అభ్యర్థులు ఎంపిక చేస్తున్నాం. జీవో సవరించిన 55 జీవోని తీసివేయలే, 55 జీవోని సవరించి 29 అని పెట్టినాం అక్కడ. అయితే వీళ్ళ ఆరోపణలు ఏంది? సామాజిక వర్గాలకు, రిజర్వేషన్ వర్గాల వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అంటే సెంటిమెంట్. ఈ విధంగా ఈ సెంటిమెంట్ రగిల్చి ఈ పరీక్ష ఆపాలి. సో సెంటిమెంట్ తప్ప అక్కడ అన్యాయం జరుగుతుంది అనేది లేదా? అసలు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అండి. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసేదే కాంగ్రెస్ ప్రభుత్వం. మా జాతీయ అధ్యక్షుడు ఒక ఎస్సీ మల్లికార్జున్ ఖర్గే, ఇక్కడ ఒక బీసీని అధ్యక్షుడిని చేసినాం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీసీ. సామాజిక న్యాయం చేయటంలో రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కాదా? చెప్పండి. ఇలా మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ సామాజిక న్యాయం అంటున్నారు. అదే మందకృష్ణ మాదిగ గారు అన్నటువంటి ఒక మాట ఆరోపణ అది వేరు, ఇది వేరు. తర్వాత పక్కదారి పెట్టే అవకాశం. సో ఇక్కడ మందకృష్ణ మాదిగ గారిది అది అంశాన్ని మాట్లాడదాం. ఇప్పుడు రిజర్వేషన్లు ఉండాలి అని ఆలోచించడం, అసలు ఈ పరీక్ష జరగాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచించింది. ఈ పరీక్ష కోర్టు పోతే రద్దు అయితే మళ్ళా ప్రమాదం, అట్లా నిరుద్యోగులకు అన్యాయం జరగొద్దని ఆలోచించింది. అసలు జీవో నెంబర్ 55 ఎందుకు, అసలు ఏంది జీవో నెంబర్ 55 అనేది ఎందుకు వచ్చిందనంటే, ఉమ్మడి రాష్ట్రంలో 1997 సంవత్సరంలో అసలు మెరిట్ ప్రకారంగానే గ్రూప్ 1 అభ్యర్థుల ప్రిలిమ్స్లో ఎంపిక చేయాలి, అసలు రిజర్వేషన్ల విధానమే వద్దని చెప్పేసి 570 జీవోని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, అప్పుడు ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చింది. 97లో ఏపీపీఎస్సీలో జరిగిన కథ ఇదంతా. తీసుకొస్తే అప్పుడు ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులు, ఎస్టీ అభ్యర్థి బాదావత్ బాలాజీ అనేటువంటి ఒక అభ్యర్థి హైకోర్టు, ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టును ఆశ్రయించిండు. అదేంది, ప్రిలిమ్స్లో రిజర్వేషన్ లేకపోతే మా వర్గాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి బాలాజీతో పాటు 30 మంది అభ్యర్థులు కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, అట్లెట్లా అవుతుంది, రిజర్వేషన్లు పాటించాల్సిందే, రిజర్వేషన్ల వర్గాల వరకు అన్యాయం జరగొద్దు అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. దాని ప్రకారం 1:50 ప్రకారం పిలవాల్సిందే అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. తీర్పిచ్చిన తర్వాత 2009లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసింది, ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు పోయింది. అత్యున్నత, దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు తీర్పు దేశం మొత్తం వినాల్సిందే, అన్ని రాష్ట్రాలు పాటించాల్సిందే, అమలు చేయాల్సిందే. సో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అసలు మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయండి, అసలు ఇవన్నీ రిజర్వేషన్లు ఏంది ప్రిలిమ్స్లో అని చెప్పేసి తీర్పు చెప్పేసరికి ఆ తీర్పు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణలో, అన్ని ఉమ్మడి రాష్ట్రంలో. కాబట్టి అప్పుడు ఏం చేసింది కేసీఆర్ సర్కారు, జీవో నెంబర్ 55 తీసి మళ్ళా రిజర్వేషన్లు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. పెట్టి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలేసింది. ఇది 2022లో ముచ్చట. కేసీఆర్ ప్రభుత్వంలో విడుదలైన జీవోనే తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇది. ఆ 2022 సంవత్సరంలో దీన్ని ఏం చేశారు కొంతమంది, అరే సుప్రీంకోర్టు తీర్పు ఉంటే ఈయన రిజర్వేషన్లు అని చెప్పేసి ఆయన ఏ విధంగా ప్రవేశపెడతారు, ఇది టీఎస్పీఎస్సీ ఏ విధంగా ప్రవేశపెడద్దు అని చెప్పి కోర్టులో కేసు వేశారు. తర్వాత లీక్ అయింది, వాళ్ళ కేసు విచారణకు వచ్చే లోపే ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయి, అవినీతి జరిగింది, నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు, అది లీక్ అయింది. తర్వాత దొడ్డిదారిలో పరీక్ష పెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం చూసింది. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, బయోమెట్రిక్ విధానం పాటించకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుందామనే ప్రయత్నం చేశారు. నిరుద్యోగులందరూ కూడా కోర్టుకు పోతే ఇది తప్పుడు, మళ్ళీ బయోమెట్రిక్ పెట్టండి అని చెప్పి కొట్టి వేసింది. అప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసింది, ఈ పొరపాట్లు మళ్ళీ జరగొద్దు, ఏమున్నాయి అసలు న్యాయపరమైన చిక్కులు ఈ పరీక్ష పెట్టడానికి ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి, న్యాయపరమైన చిక్కులు ఏమున్నాయి అన్నప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ 55 ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తే ప్రమాదం, నోటిఫికేషన్ రద్దు అయ్యే అవకాశం, మళ్ళీ ఎవడన్నా కోర్టుకు పోతారు కంపల్సరీగా. మళ్ళీ కేసీఆర్, బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళే పంపిస్తారు కోర్టుకి. రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యోగాలు భర్తీ చేస్తే వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి కోర్టు పంపిస్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఉద్యోగాలని వేగంగా భర్తీ చేయాలి, కాబట్టి ప్రిలిమ్స్ తొందరగా భర్తీ చేయాలి. కాబట్టి న్యాయపరమైన చిక్కులు లేకుండా 55 జీవోను సవరణ చేసింది. ఇందులో ఓపెన్ మెరిట్తో పాటు జనరల్ కేటగిరీ వాళ్ళతో పాటు రిజర్వేషన్ వర్గాల వాళ్ళని కూడా తీసుకుంటూ అదనంగా వాస్తవంగా ఈ యొక్క 563 ఉద్యోగాలకు మొత్తం కలిపితే 28,150 మంది ఎంపిక కావాలి. ఎంపిక ఒకవేళ తక్కువ అయితే అభ్యర్థులు ప్రతిభ ఆధారం, కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతిభ, వాళ్ళ తర్వాత ఉన్నటువంటి వాళ్ళని ప్రతిభ ఆధారంగా తీసుకురావాలని చెప్పి అదనంగా అన్ని వర్గాల నుంచి కూడా
3682 మందిని అదనంగా తీసుకొచ్చి, అంటే రిజర్వేషన్ వర్గాల వాళ్ళకి మేలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నం చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే ఈ పరీక్ష రద్దు అయితే మళ్ళీ నిజమైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి సర్కారు ముందు చూపుతో ఆలోచించింది. దీన్ని కరెక్ట్ పరీక్ష జరిగింది ప్రిలిమ్స్. అప్పుడేంది 1:100 వాళ్ళు ఏం చేశారు, అరే మేము అర్హత సాధించలేదు, మేము మెయిన్స్ రాయాలి అనే వాటిని బాధలో వాళ్ళు ఉన్నారు పాపం. ఇట్లాంటి వాళ్ళని కొద్ది మందిని ఆసరా చేసుకొని దీని మీద అనేక కుట్రలు చేయటం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ప్రయత్నం చేసిండు. ఎవరైతే పరీక్ష రాయలేని అర్హత సాధించలేని ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళని పావులుగా వాడుకొని దీని మీద వాళ్ళ బ్రహ్మాస్త్రాలు వాళ్ళ అస్త్రాలన్నీ కూడా ప్రయోగిస్తున్నారు. అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను అంటున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వాదం ఏంది, సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఏంది కట్ ఆఫ్ ఉంటుంది, ఓపెన్లో కట్ ఆఫ్ ఉంటుంది. కట్ ఆఫ్ కాదు, ఓపెన్లో 209 మళ్ళీ చెప్తున్నా మీ ఐ డ్రీమ్స్ ద్వారా, 209లో ఓసీలే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ప్రతిభ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో వస్తే వాళ్ళ రిజర్వేషన్లో చూపించరు, వాళ్ళ రిజర్వేషన్లో పరిగణించరు, వాళ్ళు ఓపెన్ కిందే ఉంటారు. మళ్ళీ కింది స్థాయిలో ఉన్నటువంటి 545 ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు మళ్ళీ వస్తారు ఆ ఉద్యోగాల్లోకి. ఇటు ఎస్సీ ఎస్టీలకి అక్కడ ఓపెన్లో ఉన్న ఈ రిజర్వేషన్లు పాటించరు. రిజర్వేషన్లు వేరే వాళ్ళకి తర్వాత మెరిట్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇంతకన్నా మరి శాస్త్రీయంగా మరి ఇంతకన్నా వివరంగా ఎవరు చెప్తారు చెప్పండి? ప్రభుత్వం ప్రతిదీ కూడా రాజకీయం. అంటే 3 రోజులు పరీక్ష పెట్టుకొని 2 రోజులు పరీక్ష పెట్టుకొని నిన్న ఉద్యమం చేయటం ఎంత సిగ్గు చేయటం అసలు. అది నిజంగానే ఇందులో దమ్ముంటే నిరంతరం ఉండాలా, నిరంతర పోరాటం ఉండాలా. ఎప్పుడు పెట్టినాం ప్రిలిమ్స్, ఎప్పుడు పెట్టినాం? జూలైలోనో ఇప్పుడు అంతకుముందు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఉండాలిగా ఆందోళన. అంటే ఇదేంటంటే ఈ విధంగా నేను అదే చెప్తాను కదా, కూసేగాడిది వచ్చి మేసేగాడిని చదువుకునే వాళ్ళని జడగొట్టే ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి సర్కారుకు మంచి పేరు రావద్దు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రావద్దు అనేటువంటి దురుద్దేశంతో ఈ విధంగా కాలికేస్తే ఎలికేయటం, బోడగుండుకి మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం. ఇంకోటి ఏంది, రాసేవాడు ఎవడన్నా కానీ అసలు బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తారండి? పుస్తకాలు పట్టుకొని 4 రోజులు ఎస్సే ఎంతసేపట్లో పూర్తి చేయాలా, నేను 10 పావు గంటలో పూర్తి చేయాలా, చాలా రాసే అవకాశం ఉంటుంది. 27 దాకా ఎగ్జామ్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వాళ్ళు పుస్తకాలు పట్టుకొని ఉంటారు. రోడ్లెక్కి 3 రోజుల ముందు ఉద్యమాలు చేసే వాళ్ళు ఎవడైనా పరీక్ష రాస్తారండి? వాళ్ళు అర్హత వాళ్ళు గ్రూప్ 1 అధికారులు అవుతారా చెప్పండి? ఆయన కోర్టుకు పోయినవాడు కూడా ఎవడు అర్హత సాధించలేదు. వాడి స్వార్థం కోసం ఆందోళన చేస్తున్న వాళ్ళు కూడా ఎవరు అర్హత సాధించారు? దాదాపు 90% ఎవరు సాధించలేదు. వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది అదే అన్న కదా, నిరుద్యోగుల యొక్క మానసిక పరిస్థితిని వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు ఏంటంటే అద్దం లాంటి మనుషులు. వాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా ఏంటంటే ఇంకొక రోజు సమయం దొరికితే బాగా నాకు నేను పూర్తిగా సంపూర్ణంగా అంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం లేదు. నేను అంటున్నా, మీరు చదివారు, చాలా పద్ధతి ప్రకారం చదివారు, కుస్తీ పట్టారు, మీరు ఫస్ట్ మీ మీద మీరు నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో నేను సాధిస్తాను ముందుకు పోండి, తప్పక ఉద్యోగం సాధిస్తారు. అట్లా ఎవరైతే కొంచెం అనుమానం ఉన్నారో వాళ్ళని కూడా ఇంకో రోజు 2 నెలలు పోస్ట్ పోన్ అయితే ఏదో కారణం చేత ఈ ఎగ్జామ్ వాయిదా పడితే వాళ్ళు ఏమనుకుంటారు, నేను 2 నెలలు ఇంకా తరువుగా చదువుకోవచ్చు, దీన్ని సాధించవచ్చు అనేటువంటి ఒక మానసిక సంఘర్షణ. అట్లాంటి వాళ్ళని కూడా ఇందులో లాగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను నిరుద్యోగులకు ఒకటే చెప్తున్నా, ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయండి. ముందు మీరు చదవటమే కాదు, ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యం. మీ మీద మీరు నమ్మకం ఏర్పాటు చేసుకోండి. చదివినా, నేను 10 ఏళ్ళుగా చదువుతున్నా, ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, దాదాపు 3-4 లక్షల మంది రాస్తే నేను 33,000 మందిలో నేను ఉన్నా, ఈ 563 మందిలో నేను ఉంటా, నా రిజర్వేషన్లో కదా నేను ఓపెన్లో ఉంటా అనే విధంగా మీరు ఈ పరీక్షకు మీరు సన్నద్ధమై తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఎవడో చేతగానోడు వచ్చేసి, అర్హత సాధించినోడు వచ్చేసి మిమ్మల్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి సర్కారు మీకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ కేసీఆర్ మీకు కేటీఆర్ ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ జీవో 29లో పసలేదు. ఇంకోటి వీళ్ళు ఏమంటారు, మధ్యప్రదేశ్ కోర్టు ఈ మధ్యన 24లో తీర్పిచ్చింది. ఏమని ఇచ్చింది, అక్కడ తీర్పిచ్చిన జడ్జి గారే ఈడకు కూడా హైకోర్టులో వచ్చారు. ఆయన ఆ డివిజన్ బెంచ్లోకి ఇప్పుడు ఈ కేసు పోద్ది. అది ఇక్కడ వీళ్ళ గందరగోళం ఏంది, రేపు హైకోర్టు కొట్టివేస్తే ఎట్లా, కొట్టివేస్తుంది నీకు ఎట్లా తెలుసు అసలు? కొట్టివేస్తే కోర్టుల ప్రకారం నడుచుకుందాం, మళ్ళీ పరీక్ష పెడదాం. తప్పేందంటున్నా, మళ్ళీ కోర్టు కొట్టివేస్తే మళ్ళీ పరీక్ష వేగవంతంగా పెడతాం. వాళ్ళ లెక్క సంవత్సరాలు జాప్యం చేయం. ఒక గ్రూప్ 1 పరీక్ష పెట్టాలంటే ముందస్తు ప్రణాళిక ఉండాలి, ఒక 4-5 నెలలు ముందే ప్రణాళిక ఉండాలి. అట్లా అంత జాగ్రత్తలు పారదర్శకంగా పెట్టినాం, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టినాం. ఈ విధంగా వీళ్ళు ముందే ఎగ్జామ్ రద్దు అయితే
అని వీళ్ళలో ఆందోళన. అందుకే ముందే రద్దు చేయండి మీరు అంటే, ముందే రద్దు చేస్తే ఎట్లా రద్దు చేస్తారు? కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం ఉన్నప్పుడు కోర్టు ఏం చెప్తే కోర్టు ప్రకారం అందరు నడుచుకోవాలా. మీరైనా, ప్రభుత్వాలైనా, ఎవరైనా, మనుషులైనా కోర్టు చెప్పినట్టు నడుచుకోవాలా. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది? అది 2024 సంవత్సరంలో దీపేంద్ర యాదవ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఆయన దీపేంద్ర యాదవ్ అని ఆయన కూడా ఇదే విధంగా అక్కడ కూడా ప్రభుత్వం ఏం చేసింది, రిజర్వేషన్ లేవు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రిజర్వేషన్ లేవు అని చెప్పేసి మెరిట్ ప్రకారమే ఎంపిక చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దీపేంద్ర యాదవ్ అనే అతను కోర్టుకు పోయింది. అలా కొంతమంది కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే అక్కడ కోర్టు ఈ మధ్య 2024 సంవత్సరంలో మొన్న సంవత్సరంకి మొన్న 2024 ప్రారంభమైనప్పుడు తీర్పు వచ్చింది, రిజర్వేషన్లు పాటించాలని చెప్పింది. మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? ఇది ఎప్పుడో 2022 నోటిఫికేషన్. 2022 ప్రకారం నన్ను నడుచుకుందామా, లేదంటే రేవంత్ రెడ్డి సర్కారు సవరించి మళ్ళీ తీసుకొచ్చి 29 జీవో సవరించిన ప్రకారం చేసుకుంటారా? ఇప్పుడు తీర్పు వస్తే దాన్ని ఎట్లా అన్వయిస్తారు చెప్పండి? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ కూడా దీని ప్రకారం చేయండి, అమలు చేయండి అంటున్నారు ఈ నోటిఫికేషన్లో. పాపం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేశారు, కానీ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. మొదటికే మోసం వచ్చే అవకాశం. సామాజిక న్యాయం, ఎస్సీల్లో సామాజిక న్యాయం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే మొదటికే మోసం. ఎవడైనా కోర్టుకు పోతే ఆ నోటిఫికేషన్లో ఇది లేదు కదా, నోటిఫికేషన్లో లేనిది మీరు మెన్షన్ చేయండి, ఎట్లా మీరు ఎస్సీలు విడగొడతారు, ఏబిసిడీలు విడగొట్టి ఉద్యోగాలు భర్తీ చేస్తారని కోర్టుకు పోతే మళ్ళీ మొదటికి వస్తుంది. చదివిన చదువంతా కూడా బూడిద పోసిన పన్నీర్ అయింది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసింది, రేపొద్దున 1 మెన్ కమిషన్ వేసింది, 60 రోజుల్లో నివేదిక ఇవ్వండి ఈ వర్గీకరణ పైన. అప్పుడు కొత్త నోటిఫికేషన్లు కూడా అప్పుడే విడుదల చేద్దాం. యాక్చువల్లీ ఈ ఎండింగ్కి అక్టోబర్లో గ్రూప్ 1 రావాలి. ఎందుకు ఆపినం? అరే సామాజిక న్యాయం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకున్నది, మాదిగలకు అందరికి ఉపకులాలకు న్యాయం చేయాలనుకున్నది, కాబట్టి ఆపినం. తప్పేం కాదు కదా. ఇప్పుడు తీర్పు ఎప్పుడో నోటిఫికేషన్కి ఇప్పుడు తీర్పు వస్తే ఇప్పుడు అమలు చేయడం అనేది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. వాళ్ళ వాదనలో పసలేదు. సరే, ఒకవేళ నిరుద్యోగులు ఏమన్నా అందరూ కోర్టు తీర్పు వస్తే రద్దు అయింది, మళ్ళీ మనం పరీక్షలు ఎందుకు రాయలేరు? చదువుకునేవాడు ఆ సహారా ఎడారి కాదు, ఎక్కడ ఎడారిలో, ఆఫ్రికన్ ఎడారిలో ఎక్కడ వేసినా సరే వాడు పోయి మళ్ళీ నేను రాస్తా అంటాడు, రేపు పెట్టిన రాస్తా అంటాడు. చదువుకోని వాడు వాయిదా కావాలని కోరుతాడు. అంటే అందరు నేను అంటలే, నిరుద్యోగుల్ని కించపరచట్లేదు. నిజమైన నిరుద్యోగులు ఎవరు కూడా పరీక్ష పెట్టాలి అంటారు. చదవని వారు మాకు సమయం కావాలి, ఇంకా సమయం కావాలి, ఎవరు చదవని వాళ్ళు అయితే ఇన్ని రోజులు సమయం కావాలి. ఇప్పుడు నిజమైన నిరుద్యోగి చదువుకున్న వాళ్ళందరూ పరీక్షలు వాయిదా వేయాలని కోరుకోరు. ఇవన్నీ అనుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్ రిజర్వ్డ్ క్యాండిడేట్లకి అన్యాయం జరుగుతుంది. మీరు ఇక్కడ ఒక మాట రిజర్వేషన్ వ్యక్తిగా నేను చెప్తున్నా, రిజర్వేషన్ వ్యక్తిగా ఇందులో రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరగదు. నేను అదే వాళ్ళ అన్యాయం అనేది ఎక్కడ అంటున్నారు? సామాజికంగా అన్యాయం జరుగుతుంది అంటే ఎక్కడ అంటున్నారు వాళ్ళు? 209 పోస్టులు ఎస్సీ ఎస్టీలు కనుక ఓపెన్ మెరిట్ ద్వారా వస్తే వాళ్ళని రిజర్వేషన్ వర్గాలుగా పరిగణిస్తారనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్ వర్గాలుగా పరిగణించరు వాళ్ళని ఓపెన్ మెరిట్లో తీసుకుంటారు. తర్వాత 354 బీసీ ఎస్సీ ఎస్టీ పోస్టులు ఉన్నాయి కదా, ఆ పోస్టులు నిజంగా ఎస్సీలు ఆ తర్వాత మెరిట్లో ఉన్నటువంటి ఎస్టీలతోనూ, ఎస్సీలతోనూ, బీసీలతోనూ, మైనార్టీలతోనూ భర్తీ చేస్తారని నేను కరాఖండిగా చెప్తున్నా. నా వాదన తప్పైతే రమ్మనంటే నేను మాట్లాడతా వాళ్ళతో. ఇక్కడే ఇంకొక వాదన ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా సామాజిక న్యాయం పాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనుకున్నప్పుడు న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా వస్తాయన్నప్పుడు మందకృష్ణ మాదిగ చేస్తున్నటువంటి డిమాండ్ అనేది దీంతో పాటుగా లేవనెత్తినటువంటి ఇంకొక అనుమానం, ఏఐసిసి చీఫ్ ఖర్గే మాల వర్గానికి చెందిన వాళ్ళు, మాదిగలు అంటే ఆయన వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అనేది జరగదు అనేది ఆందోళన చేస్తున్నారు. డిమాండ్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది ఏంటంటే రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మాట్లాడే వ్యాఖ్యలు. ఇప్పుడు వర్గీకరణ అనేది ప్రధానంగా కోరుతుంది తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ డిమాండ్ మొదలైంది. ఉత్తరాది పోతే ఏమైందంటే దీనికి ఉల్టా అవుతుంది, అసలు తేనె తిట్టని గదినట్టు అయింది. అందుకే బీజేపీ పార్టీ మందకృష్ణ గారికి వర్గీకరణకు సహకరించినప్పటికీ దాన్ని ప్రచారం చేసుకోలేదు. మేము మా ఘనత చెప్పుకో. ఎందుకంటే ఇక్కడ దీని గురించి మాట్లాడితే అక్కడ వాళ్ళకు వ్యతిరేకత మొదలై ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఓడిపోయే ప్రమాదం ఉంది. అక్కడ రిజర్వేషన్లు మహర్లు చమర్లు ఉన్నారు, చమర్లు ఆధిపత్యం ఉంది అక్కడ. అన్నిట్లో ఉద్యోగాలు అన్నిట్లో చమర్ల ఆధిపత్యం ఉంది. ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలోనే మాలల ఆధిపత్యం ఉంది. తెలంగాణలో మాదిగ జనాభా ఎక్కువ ఉన్నది.
కాబట్టి ఇదంతా సరైనటువంటి కూడిక కాదు ఇదంతా కూడా. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ. కాబట్టి అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా దానికి అందరినీ కూడా చూసుకోవాలి కదా, అన్ని రాష్ట్రాలు చూసుకోవాలి కదా. ఒక తెలంగాణ గురించే ఆలోచించదు కదా. ఆయన జాతీయ అధ్యక్షుడు. అన్నప్పుడు అన్ని జాతులను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అంతేగాని ఒకళ్ళని రెచ్చగొట్టి ఒకళ్ళని తక్కువ చేసి ఇంకో ఎక్కువ చేస్తే మొత్తానికి అనగా తేనె చెట్టును గదిపినట్టే. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు మరి ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో పోయి కూడా దీని గురించి ప్రచారం చేస్తే బాగుంటుందని మేము అంటున్నాం. కాబట్టి అనవసరంగా మా అధ్యక్షుడి పైన ఆరోపణలు చేయకండి. వర్గీకరణ గురించి అసెంబ్లీలో తీర్మానం పెట్టిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అదేవిధంగా మా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయినప్పటికీ సామాజిక న్యాయం చేయడానికి నేను పెద్దన లెక్క ముందుకు వస్తా, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, దానికి ఒక కులగణన చేపట్టాల్సిందే అన్న రాహుల్ గాంధీ ఉన్నాడు కదా. రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షుడు, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మరి యూపీ చైర్పర్సన్గా గతంలో ఉన్నారు, మరి పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు, మరి వాళ్ళంతా ఉన్నారు కదా. అన్యాయం చేస్తారా వాళ్ళు? ఒక మల్లికార్జున ఖర్గే అన్యాయం చేస్తే అన్యాయం చేసే విధంగా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా అంటాను నేను. మరి కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థ కాదు, ఇది అందరి పార్టీ. ఇది ఉన్నటువంటి అనుమానాల్ని ఇప్పుడు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండాల్సిందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత వచ్చినటువంటి ఈ సరికొత్త మెలిక. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? రాష్ట్రాలకు మేము హక్కులు ఇస్తాను, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటారు. మరి మా ఉత్తరప్రదేశ్ లో కూడా చేయమనండి ఆ రాష్ట్రాలు. మరి ఇప్పుడు తెలంగాణ బీజేపీ అక్కడ అధికారంలో ఉంది కదా. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా బాహాటంగా కల్మషం లేకుండా కడుపులో విషం లేకుండా ముందే ప్రకటించారు. ఒక పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన, నేను అమలు చేస్తా తీర్పుని ఈ ఉద్యోగాల నుంచి అన్నారు. కానీ తర్వాత ఏంటంటే సాంకేతికపరమైన చిక్కులు ఉన్నాయి, దాంట్లో న్యాయపరమైన చిక్కులు వస్తాయి. అరే గతంలో లేదు కదా, రిజర్వేషన్లు అందులో మెన్షన్ చేయలేదు కదా. ఈ వర్గీకరణని ఇప్పుడు కాకముందు కమిషన్ ద్వారా చేయాలి. ఏదైనా సరే ఒక ఎస్సీ ఎస్టీ కమిషను, ఒక కమిషన్ ద్వారా ఏదైనా చేయాలన్నప్పుడు అది రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలా, ఈ వచ్చే నోటిఫికేషన్లో ఈ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేద్దాం ఎస్సీలో అని ఆలోచనతో 1 మెన్ కమిషన్ వేశారు. ఇంతకన్నా సామాజిక న్యాయం చేసే పార్టీ ఉంటుందా చెప్పండి, ఆలోచన చేయండి. సో అనుమానాలన్నీ నివృత్తి అయిపోయినట్టు 100% నేను అందుకే చెప్తాను కదా. కాబట్టి ఇది ఏంటంటే ఇవన్నీ వాళ్ళకు కూడా తెలుసు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తెలుసు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఏంటంటే దీన్ని ఈ విధంగా రెచ్చగొట్టాలి, ఈ వర్గాలను ఎస్సీలను రెచ్చగొట్టాలి. గ్రూప్ 1 జరగొద్దు, బీఆర్ఎస్ పార్టీ సంతోషపడాలి, బయట నుంచి ఆనందంగా ఉండాలి. నిరుద్యోగులేమో సంవత్సరాలు తడబడి చదువుతుంటే ఆ ఉద్యోగానికి దగ్గర నోటికాడ ముద్దలు లాక్కునేది వాళ్ళు ఆనందం పొందుతుంటారు. నిరుద్యోగుల నోటికాడ ముద్ద లాక్కోవటం ఇది. రేపు ఇప్పుడు పరీక్షలు జరుగుతుంది 27వ తారీఖు. ఒక 1 మంత్లోనో లేకపోతే 1 నెలలోనో 2 నెలల్లోనో ఫలితాలు విడుదల చేస్తాం. మెరిట్ అభ్యర్థులు జాబితా పెడతాం. అక్కడ ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎట్లా వచ్చాయని అన్నీ పారదర్శకంగా ఉంటాయి. గతంలో బీఆర్ఎస్ వాళ్ళలాగా జరగవు. మేము గతంలో నేను ఒక పోరాటం చేసిన, గంటా చక్రపాణి గారు చైర్మన్గా ఉన్నప్పుడు గ్రూప్ 1 పరీక్ష 11ది అది కూడా అనేక వివాదాల మధ్య జరిగి చివరికి ఎట్నో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వాళ్ళ తప్పుల వల్ల చివరికి జరిగింది. రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మంచి ప్రాధాన్యత పోస్టులు రాలేదు ఫస్ట్ పెట్టిన లిస్ట్ జాబితాలో. తర్వాత ఇంటర్వ్యూలో మార్కులు వేశారంటే అర్థమైంది, ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మంచి డిఎస్పీ, సబ్ కలెక్టర్, పెద్ద పోస్టులు, ప్రాధాన్యత పోస్టులు వచ్చిన లిస్టు పెట్టారు. ఈ విషయం నాకు చెప్పారు నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా. నేను వెంటనే ఉమ్మని వెళ్ళిపోయాను టీఎస్పీఎస్సీ, ఇప్పుడు టీజీపీఎస్సీ పోయి ప్రశ్నించడం. దెబ్బకు చెమట్లు పుట్టినాయి అక్కడ వాళ్ళందరికీ. ఇది మా తప్పు కాదు, సెంటర్ ఫర్ అంటే తప్పు సవరించుకోవడం. ఎందుకంటే క్లియర్ దొరికిపోతారు దొంగలు. అరే రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినాయి, రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చి ఇంటర్వ్యూలో కూడా రావాలి కదా, ఇంటర్వ్యూలో తక్కువ ఎట్లా వస్తాయి అంటే ఏదో జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున దుమారం లేపితే భయపడి దాన్ని సవరించి మళ్ళీ ఎవరైతే రాత పరీక్షలో వచ్చారో ఆ ఇంటర్వ్యూ మార్కులు అసలు మార్కులు ప్రకటించి అసలైన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. కానీ అట్లా జరగదు కదా, ఇంటర్వ్యూలే లేవు, అసలు ఇంటర్వ్యూలే వద్దన్నాం. అసలు ఇంటర్వ్యూలు ఎత్తివేసిందే కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు. మళ్ళీ ఇంటర్వ్యూలు తెచ్చిపెట్టారు కావాలని వీళ్ళు దోచుకోవడం కోసం బీఆర్ఎస్ వాళ్ళు. తర్వాత మళ్ళీ మా ఆందోళన భయపడి మేము చేసిన నిరుద్యోగ చేసి పోరాటానికి భయపడి ఇంటర్వ్యూలు ఎత్తివేశారు. పక్కన అప్పుడు కూడా సిగ్గు లేదు, పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఎత్తేసిన తర్వాత ఎత్తేసారు. ఇప్పుడు మానవతారాయ్ గారు, ఇప్పుడు అభ్యర్థుల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి, మళ్ళీ అవకతవకలు జరుగుతాయేమో అనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మానవతారాయ్ గారు వాళ్ళ కోసం పోరాడతారా? తప్పకుండా. నిజంగా నాకు చూపిస్తే అన్ని ప్రతిభావంతులైనటువంటి వాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఊరుకు. ఎందుకంటే ఇప్పుడు వెటర్నరీ యూనివర్సిటీలో 2021 నోటిఫికేషన్లు అన్యాయం జరిగింది, తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగింది, ప్రతిభావంతులకు అన్యాయం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వీసీ రవీందర్ రెడ్డి ఆయన ఏం చేసిండు,
స్వయాన నిరంజన్ రెడ్డి బంధు. ఆయన నా నా మన్ నా నా వియంకుడు మంత్రి కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు దోచుకోవచ్చు అని చెప్పి ఉద్యోగాలు అమ్ముకున్నాడు. దాని ఆధారాలు సహా నెట్ సర్టిఫికేట్ లేకపోయినా నెట్ ఉన్నట్టు దొంగ సర్టిఫికేట్ పెట్టి 18 లక్షలకి 20 లక్షలకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు అమ్ముకొని నిజమైన ప్రతిభావంతులకు వాళ్ళకి అన్యాయం చేయడం జరిగింది. నేను దాన్ని ఆ రోజు ధర్నాలు చేసిన పోయి ఈరోజు విచారణ జరుగుతుంది దాని మీద. రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని ఆపేసింది, దాని నియామక ప్రక్రియ. వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఎవరైతే దొంగతనంగా నెట్ సర్టిఫికేట్లు పెట్టారో ఎర్రగుడి భవ్య, బాలాజీ నాయక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. కాబట్టి ఆ అసత్యం అనేది ఎప్పటికైనా బయటపడదు, గుర్తుపెట్టుకోండి. దొంగతనం ఇంకోతనం అనేది ఎప్పటికీ దాచినా దాగవండి, ఏదో ఒక రోజు బయటపడదు. అందుకే నేను ఏమన్నా మీరు అన్నట్టు నిజంగా పారదర్శకంగా గ్రూప్ 1 పెట్టిను. గ్రూప్ 1 మెయిన్స్ కూడా పారదర్శకంగానే ప్రశ్నపత్రాలు దిద్దబడతాయి. ప్రతిభావంతులకే ఉద్యోగాలు, ఇంటర్వ్యూ లేవు, తప్పుడు చేయడానికి అవకాశమే లేదు. వాళ్ళు చేసిన తప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఆయన స్వప్నం కదా రేవంత్ రెడ్డి గారికి. మేము ప్రతిపక్షంలో ఉండి నిరుద్యోగుల్ని చైతన్యవంతం చేసి నిరుద్యోగ జంగ్ సైరం అని చెప్పి మన దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ శ్రీకాంతాచార్య విగ్రహం వరకు చైతన్య యాత్ర పెట్టినాం. అప్పుడు సోయలేదా వీళ్ళకి? ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల్ని నిలువున వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. ప్రవళిక ఎందుకు చనిపోయింది, బోడా సునీల్ నాయక్ ఎందుకు చనిపోయిండు, ముత్యాల సాగర్ వాట్సాప్లో స్టేటస్ పెట్టి రైలు కింద పడి, ఖమ్మంలో రైలు కింద పడి నా చావుకు కారణం కేసీఆర్ కరోనా అని చెప్పి రాసిపోయాడు. అంటే నిరుద్యోగుల జీవిత ఆదాపు సుమారు ఈ 10 ఏళ్లలో 2014 నుంచి మొన్నటి వరకు 2000 కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత కూడా ఉద్యోగాలకు నోటిఫికేషన్ సక్రమంగా ఉండవా? అరే ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఉద్యోగాలు భర్తీ చేయడం చేతగాని దద్దమ్ములు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అందుకే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏంది వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తే ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేకపోతున్నారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డంకి ఉంది అక్కడ. ఒకవేళ వీళ్ళు భర్తీ చేసినా మళ్ళీ ఎవరైనా కోర్టుకి పోతే అవి మొత్తం మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం. అందుకే హారిజాంటల్ రిజర్వేషన్ పెట్టింది. మహిళలకు 33% రిజర్వేషన్లు, దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్కు ఈ రిజర్వేషన్లు అమలు చేయాలి, సామాజిక న్యాయం చేయాలి, సమాన అవకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పెట్టింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలను నాగం చేస్తే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ వచ్చి ఎందుకు జాప్యం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో, నిరుద్యోగుల జీవితాలు ఎందుకు ఆగమైనని చెప్పి ఆలోచన చేసి హారిజాంటల్ రిజర్వేషన్ ఉందా ఓకే అని జీవో నెంబర్ 3 తీసుకొచ్చేసి జీవో నెంబర్ 3 ద్వారా పెట్టేసి ఈ హారిజాంటల్ రిజర్వేషన్ పెట్టేసి సత్వరమే ఇప్పుడు దాదాపు 55-60 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగుల యొక్క మన్ననలను కొన్నారు. అందుకే ఏమంటారు నిరుద్యోగులు అంతా నిజమైన నిరుద్యోగులు? ఇది నిరుద్యోగుల స్వర్ణయుగం రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన. ఉద్యోగాలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం, ఉద్యోగాలు అమ్ముకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నిరుద్యోగులు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. మానవతరాయ్ గారు, ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్న వాళ్ళకి ఒక అభయం, ఒకవేళ అర్థం ఉందండి. ఆందోళనలు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఒక అమ్మాయి నాతో ఒక టీవీ డిబేట్ లో వచ్చింది, యూనివర్సిటీ అనే వచ్చింది అమ్మాయి. పాపం డిఎస్సి వాయిదా పడాలి, డిఎస్సి ఒక నిజమైన అభ్యర్థి వేషం వేసుకుంది. నిజంగా నమ్మిన ఆ డిబేట్లో కూడా అమ్మ నువ్వు ఎగ్జామ్ రాసిన అంటే రాసిన అంది. ఎన్ని మార్కులు వచ్చి అమ్మని టెట్లో అంటే నాకు 90-100 మంచి 120 మార్కులు ఎన్నో అబద్ధం చెప్పింది. నాకు తెలుసు ఆ అమ్మాయి అబద్ధం ఆడుతుంది, ఎందుకు ఆ అమ్మాయిని అవమానపరచాలని చెప్పి ఆగి నేను. అసలు తీరా పరీక్షా ఫలితాలు వచ్చింది, అసలు అమ్మాయి అసలు డిఎస్సి కాదు బీఈడీ చేయలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒకరితో బుచ్చుకొని నిరుద్యోగుల జీవితాలకు నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది ఆ అమ్మాయి. నేను అన్న ఫస్ట్ నేనే బహుమతి ఇస్తామ్మా నీకు ఉద్యోగం వస్తే. నీ ఎక్కడ రాస్తావు అంటే నేను వరంగల్ కానీ హైదరాబాద్లో సెంటర్ పెట్టుకున్నాను. ఈ విధంగా ఎవరైతే ఈరోజు రోడ్ల మీదకు రేపు ఎగ్జామ్ పెట్టుకొని అదే ఆ అమ్మాయి కూడా ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకొని ఈరోజు నాతో డిబేట్కి వచ్చింది. ఎవరైనా నిజంగా చదువుకునే వాళ్ళు, చదువు మీద ఉద్యోగం రావాలనే కాంక్ష ఉన్నవాళ్ళు, ఒక లక్ష్యం ఉన్నవాళ్ళు అట్లా చేస్తారని చెప్పండి. అంటే వేరే వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారని. వేరే వాళ్ళ కోసం ఎట్లా ఫైట్? ఏంది గతం నువ్వేం చేసిన విద్యార్థి సంఘ నాయకురాలువా? నీ అనుభవం ఏంది అసలు? నువ్వు ఫైట్ చేయడానికి నువ్వు ఆ గతంలో ఏమన్నా పోరాటాల నుంచి వచ్చినావా? నువ్వేమన్నా అకస్మాత్తుగా కృత్రిమ నాయకురాలు తయారయ్యి దీనికోసమే నువ్వు మాట్లాడంటే ఎవడు? నిజమైనటువంటి విద్యార్థి సంఘాలు ఎవరు కూడా తప్పు తప్పే అంటే ఒప్పే అంటే ఎక్కడ పోరాటం చేయాలో ఎక్కడ పోరాటం చేయకూడదో నిజమైన విద్యార్థి సంఘాలు తెలుసు. కానీ కృత్రిమంగా అప్పటికప్పుడు పుట్టిన నాయకులు ఏం చేస్తారు? దీనికోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది కదా, ఈ ఉద్యోగాలు ఎట్లా ఆపాలా అనేటువంటి కుట్రలు కుతంత్రాలు చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఇచ్చేటువంటి పావల 10 పైసలకు ఆశపడి మిగతా వీళ్ళు నాశనం అయ్యేది కాకుండా మిగతా చదువుకున్న వాళ్ళ జీవితాల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు. అందుకే కొంతమంది ఆడున్నారు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య అదే పెడుతున్నారు పెయిడ్ ఆర్టిస్టులు. ఆ పెయిడ్ ఆర్టిస్టులు ఈ విధంగా కోర్టులో కేసులు వేయటం,
ఆడికి పోవటం, బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర పోవటం, చదువుకునేవాడు అసలు గ్రూప్ 1 అంటే ఎంత కఠోర దీక్ష ఉండాలండి. ఒక తపస్సు సాధించాలంటే నాకు బాగా తెలుసు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు 5 ఏళ్ళు, నేను ఒకటే చెప్తాను నిరుద్యోగులకు ఐ డ్రీమ్స్ ద్వారా, 5 ఏళ్ళు బయట ప్రపంచం తెలవకుండా పుస్తకాలు కుస్తీ పట్టి తపస్సు చేస్తే ఐఏఎస్ కావచ్చు. అదేవిధంగా కనీసం ఐఏఎస్ క్యాడర్ రాకపోయినా ఐపీఎస్ కావచ్చు, లేకపోతే ఐఎఫ్ఎస్ కావచ్చు, ఇంకో క్యాడర్ రావచ్చు. చిట్ట చివరికి అది అందులో ఏ క్యాడర్ రాకపోయినా రేపు గ్రూప్ 1 వస్తే నోటిఫికేషన్ వస్తే ఆ గ్రూప్ 1 రాసి గ్రూప్ 1 కావచ్చు. ఆఖరికి చదివిన చదువు ఎక్కడికి పోదు, ఎవడు నీ ప్రతిభని నీ యొక్క జ్ఞానాన్ని ఎవడు దొంగలించలేడు. ఒకవేళ గ్రూప్ 1 కూడా రాకపోతే గ్రూప్ 2 వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు అంటే అంత స్థాయిలో చదివితే, సివిల్స్ స్థాయిలో చదివితే గ్రూప్ 1 రావచ్చు, లేకపోతే గ్రూప్ 2 రావచ్చు. ఆఖరికి గ్రూప్ 2 రాకపోతే ఐఏఎస్ని ఐపీఎస్ని తయారు చేసే ఒక టీచర్ కావచ్చు. అది కూడా మంచి ఉద్యోగమే కదా. అసలు ఏమీ లేకుండా చదవకుండా నేను నాయకుడు కావాలంటే ఎప్పటి నుంచి కావాలా? విద్యార్థి సంఘాల్లో పనిచేయాలా? అకస్మాత్తుగా నేను నాయకుడిని, నేను నిరుద్యోగులు కొట్లాడుతానికి ఎవరు నమ్ముతుంది నిన్ను? అసలు నువ్వు వాడు వేసే బిచ్చం, వాడు ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి వీళ్ళ నీ జీవితం నాశనం చేసుకోకుండా నువ్వు ఇప్పటి నుంచి చదివినా కఠోర శ్రమ చేస్తే 5 ఏళ్ళు కనీసం 1 సంవత్సరం బయట ప్రపంచం తెలియకుండా చదివితే నువ్వు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, నీ తల్లిదండ్రులకు ఉపయోగపడతావు. ఆ విధంగా చాలామంది బీఆర్ఎస్ మాయలో పడి, కేటీఆర్ ఉచ్చులో పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని అశోక్ నగర్లో బయలుదేరారు. అశోక్ నగర్లో తిరుగుతున్నారు పాపం, వాళ్ళు పిచ్చివాళ్ళ లెక్క. వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. ఇప్పటికీ నేను చెప్తాను, వాళ్ళు దయచేసి మీ అమ్మ నాన్నలు మీరు హైదరాబాద్లో ఉన్నారంటే ఏమనుకుంటారో, నా కొడుకు చదువుతుండు, నా కొడుకు రేపు ఏదో ఒక ఉద్యోగంతో మా ఊరు వస్తాడని చెప్పి చుట్టాలు బంధువుల దగ్గర గర్వంగా చెప్పుకుంటారు. నువ్వేమేడు ఆగమైపోతున్నావు. అందుకే ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా ఒక మాట అన్నాడు, అసలు అశోక్ నగర్ అనేది నిరుద్యోగుల్ని పెంచి పోషిస్తారు. అక్కడ ఈ మెస్సులు బాగుపడుతున్నాయి, ఈ మెస్సులు అనేవి బాగుపడుతున్నాయి తప్ప నిరుద్యోగులు ప్రయోజనం చేయట్లేదు. నిజమైన నిరుద్యోగం 1-2 సంవత్సరాలు పరీక్షలు రాసిన తర్వాత ప్రయత్నం, 1వ-2వ ప్రయత్నం చేసిన తర్వాత రాకపోతే ఇంతకన్నా మెరుగైన అవకాశాల కోసం ప్రైవేట్ సంస్థలు ఎదుర్కొంటాడు. కానీ అక్కడే కూర్చొని నానిపోడు అని చెప్పి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. మరి ఆయన మేధావే కదా, మా జర్నలిజం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆయన ఈ మధ్య కాలంలో జరిగిన ఇలా కృత్రిమ పోరాటం ఉంది కదా, ఆ పోరాటం అప్పుడే చెప్పిండు, అనవసరంగా ఆగం చేసుకోకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి, చదువుకునే వాళ్ళని చెడగొట్టకండి, కూసేగాడది వచ్చి మేసేగాడని చెడగొట్టినట్టు మీరు చదవనోళ్ళు పోయి చదువుకునే వాళ్ళని చెడగొట్టకండి అనేటువంటి సందేశాన్ని వారు ఇచ్చారు. కాబట్టి అదే సందేశాన్ని నిరుద్యోగులు చెప్తున్నా, దొంగ కృత్రిమ ఉద్యమకారులు అవుతున్నారు, జాగ్రత్త. మీరు ఇట్లనే చేస్తే కనుక ఎవరు కూడా నిరుద్యోగులు ఎవరు ఊరుకోరు, మీ మీద తిరగబడతారని చెప్పి హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మానవతరాయ్ గారు. ఫర్దర్ డెవలప్మెంట్స్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి.